పెళ్లి గురించి ఏం చేశావు? చేసుకుందామనే ఉందిరా. ఈ వయసులో పిల్లని ఎవరిస్తారా అని ఆలోచిస్తున్నాను. చిచి, నీ పెళ్లి గురించి కాదు, నా పెళ్లి గురించి. నీకు మాత్రం ఎవరిస్తారా? అదేమిటి ఫాదర్, సీత ఫారెన్ నుంచి రాగానే సీతకు నాకు పెళ్లి చేస్తాను అన్నాను. ఇప్పుడు ఆ మాట కదపడానికే భయంగా ఉంది నాకు. భయం ఎందుకు? నీ చేతిలో పెళ్లి కొడుకున్నాడు, ధైర్యంగాడు. వస్తుందా? ఏమమ్మా, ఆనందంగా ఉన్నట్టున్నావు? ఆనందంగా ఉన్నప్పుడే అన్ని విషయాలు అడిగేయాలంటారు. అడిగేనా? అడిగండి అంకుల్. రవిలేడు? మొన్న పనిలో తీసేసుకుని. అబ్బాయి వాడి మాట కదమ్మా, నీ బావ నా కొడుకు. మరి వాడు పెళ్లిడికి వచ్చేసాడు. మరి ఇప్పుడు రావడం ఏంటి అంకుల్? నేను ఫారెన్ వెళ్ళక ముందే వచ్చాడు. వచ్చాడు, నువ్వు వచ్చాక మరీ పెళ్లిడికి వచ్చేసాడు. మరి నీతో ఒక ముక్క చెప్పి అన్ని ఏర్పాట్లు పూర్తి చేద్దామని. అలాగే. థ్యాంక్స్. ఇంత త్వరగా ఒప్పేసుకుంటుందని అనుకోలేదురా. అమ్మా, నీ జాతకం ఈ ఏదో జాతకం రెండు జాతకాలు కలిపి పంతులు గారి దగ్గర తీసుకెళ్తాను. ఎందుకు? వాళ్ళు మీ తారాబలాలు చూసి ముహూర్తాలు పెడతారు. వాట్? పెళ్లి? ఎవరికి? ఎవరికి? నాన్సెన్స్. ఎవరు చెప్పారు? ఇప్పుడే అసలుగా నేను చెప్పింది బావకి, నాకు కాదు, నాతో కాదు. మీకు నచ్చిన సంబంధం చూడండి, ఎంత ఖర్చైనా ఇస్తాను. మరి నీ పెళ్ళి నాకు నచ్చిన వాడితో జరుగుతుంది. అంటే వీడు నచ్చలేదు అని వేరే చెప్పాలా ఫాదర్? ఫాదర్, అసలు నీకు బుద్ధి లేదు ఫా. నేనేమన్నాను? సీతను పెళ్లి చేసుకోవడానికి తగను అన్నా. అంటే నువ్వేమన్నావు? తగుతావు అన్నావు. అంటే నేనేమన్నాను? ఒకవేళ సీతే నన్ను పెళ్లి చేసుకుంటానంటే నేనే సీత దగ్గరికి వెళ్ళి, సీత నీ స్టేటస్కి నేను తగను అంటాను అన్నాను. అంటే నువ్వేమన్నావు? తగుతావు అన్నావు. తప్పా? సీత, ఒకవేళ ఆయనకి చెయ్యాలని ఉందేమో కానీ నాకు మాత్రం లేదు. ఐఎమ్ సారీ. ఆయన నీ మనసు తెలుసుకోకుండా నిన్ను బాధ పెట్టారు, క్షమ పెట్టారు. ఐఎమ్ సో సారీ. ఆయన తరఫున నేను క్షమాపణ ఊరుకుంటున్నాను. ఓకే బావా, దట్స్ ఆల్ రైట్. వెళ్ళి పని చూసుకో. ఏరా, ఆ పిల్లలు నన్ను ఎదవం చేద్దామనా? కాదు ఫాదర్, ఆ పిల్లల ముందు నేను వెదవని రావడం ఇష్టం లేక. నన్ను ఎదవం చేస్తావా? వెళ్ళి పని చూసుకో.